श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ ಶ್ರೀ ತರುಣಿವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృత సారము పాఠంలో విభూతి సంధి యందు వెనుకటి రోజున 29, 30, 31 పద్యాలలో బ్రాహ్మణాది చాతుర్వర్ణములందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఉంటాడు, ఈ చాతుర్వర్ణములకు ఒక్కొక్క వర్ణానికి ఎవరెవరు అభిమాని దేవతలు, ఆయా వర్ణాంతర్గత అభిమాని దేవతాంతర్గత భగవంతుని ఏ ఏ భగవద్రూపములను ఉపాసన చేయాలి అని జగన్నాథదాసుల వారు చెప్పి ఈ 32వ పద్యంలో నారాయణుడు అంటే భగవంతుడు ఈ చాతుర్వర్ణములందు ఉండి ఏ విధంగా తాను వారి చేత పనులను చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు జగన్నాథదాసుల వారు. వీతభయ నారాయణ చతుష్పాತು ತಾನೆಂದೆನಿಸಿ ತತ್ತಜ್ಜಾತಿ ಧರ್ಮಸು ಕರ್ಮಗಳ ತಾ ಮಾಡಿ ಮಾಡಿಸುವ ಚೇತನರ ಒಳ ಹೊರಗೆ ಓತಪ್ರೋತನಾಗಿದ್ದೆಲ್ಲರಿಗೆ ಸಂಪ್ರೀತಿಯಲಿ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮಾದಿಗಳ ಕೊಡುತಿಹನು. ಪದಚ್ಛೇದ. ವೀತಭಯ ನಾರಾಯಣ ಚತುಷ್ಪಾತು ತಾನು ಎಂದೆನಿಸಿ ತಾನೆಂದೆನಿಸಿ ತತ್ತಜ್ಜಾತಿ ಧರ್ಮ ಸುಕರ್ಮಗಳ ತಾ ಮಾಡಿ ಮಾಡಿಸುವ ಚೇತನರ ಒಳ ಹೊರಗೆ ಓತಪ್ರೋತನಾಗಿದ್ದೆಲ್ಲರಿಗೆ ಓತಪ್ರೋತನಾಗಿದ್ದು ಎಲ್ಲರಿಗೆ ಸಂಪ್ರೀತಿಯಲಿ ಧರ್ಮಾರ್ಥ ಧರ್ಮ ಅರ್ಥ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮಾದಿಗಳ ಕೊಡುತಿಹನು. ఇక ప్రతిపదార్థం. వీతభయ పోగొట్టబడినటువంటి భయము కలిగినటువంటి అంటే నిర్భీతుడు భయరహితుడు. నారాయణ నారాయణ నామక భగవంతుడు చతుష్పాతు
4 పాదముల వలె ఉన్నటువంటి బ్రాహ్మణాది 4 వర్ణములకు తానే నియామకుడై ఎందెనిసి తాను నియామకుడై అయి ఆ విధంగా పిలవబడుతూ తత్తజ్జాతి ఆయా వర్ణములకు సంబంధించినటువంటి వర్ణోచితమైనటువంటి ధర్మ సుకర్మగళ ఆయా వర్ణముల యొక్క శాస్త్రోక్త ధర్మములను సుకర్మగళ యోగ్యమైనటు వర్ణమునకు ఉచితమైనటువంటి వర్ణోచితమైనటువంటి కర్మలను తామాడి ఆ 4 వర్ణములందున్నటువంటి జీవుల యందు తాను అంతర్గతుడై ఉండి ఆయా వర్ణాభిమాని దేవతల యందు తాను ఉండి బింబరూపి అయి తాను మొదట చేసి మాడి బింబరూపి అయి తాను చేసి మాడిసి ఆ వర్ణాభిమాని దేవతల ద్వారా జీవుని చేత వ్యాపారములను చేయించి చేతనర ఆయా జీవుల వర్గమునందు ఒళహొరగే ఆ జీవుల అంతర్గతుడై బయట ఉండి అంటే లోపల బయట ఉండి ఓతప్రోతనాగి ఇద్దు ఓతప్రోతనాగి అని అంటే వస్త్రమునందు దారములు అడ్డంగా నిలువుగా అల్లబడి ఉంటాయి. ఏ విధంగా ఆ వస్త్రమునందు నిలువుగా అడ్డంగా అల్లబడినటువంటి వస్త్రములు కలిసిపోయి ఉంటాయో ఆ విధంగా భగవంతుడు ఈ జీవులందు సర్వత్ర వ్యాప్తుడై ఉండి అంటే వస్త్రములో దారములు ఏ విధంగా సర్వత్ర వ్యాపింపబడి ఉంటాయో వ్యాప్తి చెంది ఉంటాయో ఆ విధంగా అందరి జీవులందు భగవంతుడు వ్యాప్తుడై ఎల్లరిగే అంటే 4 వర్ణములలో ఉన్నటువంటి జీవులకు సంప్రీతియలి అంటే వారి వారి స్వరూప యోగ్యతానుసారంగా వారి మీద వాత్సల్యముతో ధర్మ అర్థ కామాదిಗಳ కొడుతిహను ఆయా వర్ణగత జీవుల యొక్క స్వరూప యోగ్యతానుసారంగా వారికి ధర్మ అర్థ కామాదులను పురుషార్థములను అంటే చతుర్విధ పురుషార్థములను భగవంతుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము భయరహితుడైనటువంటి నారాయణ నామక భగవంతుడు బ్రాహ్మణాది 4 వర్ణములలో ఉన్నటువంటి జీవుల యందు అంతర్యామి అయి ఉండి బింబరూపి అయి ఉండి ఆయా వర్ణాభిమాని దేవతల ద్వారా తాను బింబుడై పనులను చేసి వారి జీవుల స్వరూప యోగ్యతానుసారంగా ఆయా వర్ణాభిమాని దేవతల ద్వారా జీవుని చేత ఆ పనులను చేయించి అందరి యందు 4 వర్ణములందున్నటువంటి అందరి జీవుల లోపల బయట అంటే స్థూల దేహము లోపల స్థూల దేహము బయట ఈ విధంగా లోపల బయట సర్వత్ర వ్యాప్తుడై ఉండి ఆ జీవుల మీద ఉన్నటువంటి ప్రేమతో వారి వారి యోగ్యతానుసారంగా వారికి చెందవలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్షములను భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అని తాత్పర్యం. అంటే భగవంతుడు ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు ఏమి చెబుతున్నారు అని అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదు. భగవంతుడు ఒక్క వర్ణమునకు మాత్రమే పరిమితమై లేడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీ హస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు గోవు యందు ఆ ఏనుగు యందు కుక్క యందు కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందు కూడా భగవంతుడు ఉన్నాడు. అటువంటి భగవంతుణ్ణి సమంగా దర్శిస్తారు జ్ఞానులు. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రాహ్మణ క్షత్రియ
వైశ్య శూద్ర వర్ణములందు భగవంతుడు అన్ని వర్ణములందు సర్వత్ర వ్యాప్తుడై సమానంగా వ్యాప్తుడై ఆయా వర్ణాభిమాని దేవతల యందు అంతర్గతుడై ఉండి అందరి జీవుల యందు బింబరూపి అయి తాను ఉండి తాను బింబరూపిగా పనులను చేసి జీవుల చేత వర్ణాభిమాని దేవతల ద్వారా పనులను వారి వారి యోగ్యతానుసారంగా చేయిస్తూ ఉన్నాడు నారాయణ నామక భగవంతుడు. ఇది విష్ణు రహస్యంలో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఏ ఏ వర్ణమునకు ఏ ఏ దేవతలు అభిమాని దేవతలు, ఆయా వర్ణములందున్నటువంటి ఏ భగవద్రూపము అనేటటువంటిది మనము 29, 30, 31 పద్యాలలో చెప్పుకున్నాం. ఇక్కడ సంగ్రహంగా చెబుతూ ఉన్నారు. ఆ చెప్పినటువంటి వాటికి ప్రమాణ వాక్యములు విష్ణు రహస్యంలో ఉన్నాయి. జాతి భేదస్తు దేవేషు ఈశ్వరే జ్ఞాని బంధన బ్రహ్మవర్ణ పతిర్బ్రహ్మా నారదో దేవలోసితః బృహస్పతి భృగువర్ముని మరీచ్యాద్యాః సనకాదయః ఋషయః పితరः సర్వే బ్రహ్మవర్ణాః ప్రకీర్తితాః. ఇది బ్రాహ్మణ వర్ణమునకు అభిమాని దేవతలు, అక్కడ ఉన్నటువంటి భగవద్రూపము. క్షత్రవర్ణ పతిర్వాయు ప్రాణః సూత్రం య ఈరితః రుద్రాద్యాః ప్రాయతో దేవాః క్షత్రవర్ణ ఉదీరితాః. అశ్వినౌ ధనపౌ విశ్వకర్మ విద్యాధరాదయః వైశ్యవర్ణపతిం తేషాం ధనదం వృదధాద్ధరిః. ఏవమేవ యమదేవో ధర్మః కాల ఇతి ద్విధా ధర్మో విప్రః కాలశూద్రవర్ణాధ్యక్షోతదూతకాః యక్షాశ్చ గుహ్యకాశ్చాపి శూద్రవర్ణ ప్రకీర్తితాః. ఈ వాక్యములలో చెప్పబడినటువంటి విషయాలనే జగన్నాథదాసుల వారు 29, 30, 31 పద్యాలలో చెప్పారు. మళ్ళీ దానిని అక్కడ విస్తారంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మళ్ళీ దానిని పునరుక్తి చేయవలసిన అవసరం లేదు. నారాయణ మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఈ పంచభేదయుక్తమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు పంచరూపములతో అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో నడిపిస్తున్నాడు అని చెప్పుకున్నాం. నారాయణ, ఈ నారాయణుడు అంటే అర్థం ఏమిటి అంటే నారాహ ముక్తాహ తేషాం ఆశ్రయః నారాయణ. నారాహ అంటే ముక్త జీవులు, ముక్తులు అని అర్థం. వారికి ఆశ్రయము, వీడు ఆశ్రయుడు కాబట్టి వీనికి నారాయణ అని పేరు. నారాహ నరసమూహా తేషాం అయనః. నారాహ అంటే నరసమూహము, జనులు, వారికి వీడు ఆశ్రయుడు కాబట్టి భగవంతునికి నారాయణుడు అని పేరు. నారాహ ఆపహ తాయేవ అయనం యస్మ. నీరు ఎవనికైతే ఆశ్రయంగా ఉంటూ ఉన్నదో వాడు వీడు సముద్ర శయనుడు కాబట్టి ఆ నీరు ఇతనికి ఆశ్రయంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఇతడు నీటిని ఆశ్రయంగా కలిగినటువంటి వాడు కాబట్టి నారాయణ. లేదా నారాహ సద్గుణాః తేషాం అయనః నారాయణ. అరాహ అంటే దోషములు, నారాహ అంటే దోష విరుద్ధమైనటువంటివి గుణములు, సద్గుణములు. ఆ సద్గుణములకు ఇతడు ఆశ్రయుడు కాబట్టి భగవంతుడు అతనికి నారాయణ అని చెప్పారు. ఈ విధంగా నారాయణుడు అందరి చాతుర్వర్ణముల జీవులందు ఉండి వారి బింబరూపి అయి ఉండి వారి చేత వారి వారి స్వరూప యోగ్యతానుసారంగా కర్మలను ఆచరించేటట్లుగా చేసి ఆ కర్మ ఫలములను వారికి భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని 32వ పద్యంలో చెప్పినారు జగన్నాథదాసుల వారు. ఇక 33వ పద్యంలో నిధన ధనద విధాత విగతాభ్యధిక సమాసమవర్తి సామగ త్రిదశగణ సంపూజ్య త్రికకుద్ధామ శుభనామ మధుమథన భృగురామ ఘోటక వదన సర్వ పదార్థదొಳು ತುದಿ ಮೊದಲು ತುಂಬಿಹನೆಂದು ಚಿಂತಿಸು ಬಿಂಬರು ಬದಲಿ.
మన హృదయ కమలంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి ఏ విధంగా ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని 33వ పద్యంలో చెబుతూ ఉన్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.